వాటిలోనూ కూడా మాకు తోడుగా ఉండి మరలా మా ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. తిరిగి ఈ రెండవ వర్తమానంలోనికి వెళుతుండగా ప్రభా, మీ కృపా సహాయమును అందించి మీ లేఖనాల నుండి నాకు అవసరమైన మేలుకరమైన మాటలు మాకు అందించండి. మేము మీ యందుట ఉన్నతమైనటువంటి వారిగా బ్రతికే కృపను అనుకూలపరచండి. లేఖనాల ద్వారా మమ్మల్ని బలపరచండి. మా విశ్వాసమందు స్థిరులుగా మమ్మల్ని నడిపించమని, మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనందరము కలిసి తెస్సలోనిక పత్రికను మనం ధ్యానించుకుంటున్నాము. ప్రభు దయ వల్ల ఎన్నో మంచి విషయాలు వీటి ద్వారా మనము నేర్చుకోవడానికి అవకాశం కలిగింది. ఈ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయములో గడిచిన వారం తిమోతిని గూర్చిన ఒక అద్భుతమైనటువంటి ఒక 10 ఆయన యొక్క గుణలక్షణాలు గూర్చి మనము నేర్చుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. శోధకుడైనటువంటి అపవాది మనల్ని శోధించినప్పుడు మనము బలపరచబడ్డానికి పరిచారకులు, సేవకులు, సహవాసకులు అవసరముగా దేవుడు నడిపిస్తూ మనల్ని కాపాడుతున్నప్పుడు, మనము కాపాడబడుతున్నప్పుడు దేవునికి మరింత కృతజ్ఞులమై మనము బ్రతకాలి. తిమోతి ఒక యవనస్తుడుగా ఉన్నప్పటికీ కూడా తనకు అప్పగించినటువంటి బాధ్యతను నమ్మకంగా చేసి పౌలు గారు పంపించినందుకు తగినటువంటి స్పందన ఇచ్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తంపరిచాడు. ఆ మాటలు గడిచిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 3వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఈరోజు మనం వింటున్నాం. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమునో బ్రతికినట్టే అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. మా ఇబ్బంది అంతటిలో శ్రమ అంతటిలో మీ విశ్వాసాన్ని చూచాము, మీ విషయంలో మేము ఆదరణ పొందాము అని మాట్లాడుతున్నాడు. ఈ మాటల వరకు కూడా మనం చూస్తే ఈ తెస్సలోనిక సంఘములో ఉన్నటువంటి ప్రేమ, వారి యొక్క విశ్వాస త్యాగము, వారి యొక్క దాతృత్వము మంచిది, గొప్పది అని ఇప్పటి వరకు పౌలు గారు వారిని ఒక రకంగా అభినందిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడి నుండి మరలా మనం చదువుకుంటే వారిలో ఉన్నటువంటి కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందులు, వారిలో చూచిన వాటిని బట్టి కాస్త వారిని హెచ్చరిస్తున్నట్టుగా, సరిచేస్తున్నట్టుగా కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ మాటల్లో మనం చదువుకుంటే 8వ వచనంలో ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమునో బ్రతికినట్టే అన్నాడు. స్థిరముగా నిలబడడం, ప్రభువునందు స్థిరముగా నిలబడడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకనంటే స్థిరత్వం లేనప్పుడు అచంచల తత్వం వస్తుంది. చంచలత్వం అంటారు దాన్ని, చంచలుడు అంటారు కూడా. మనము ఆ యాత్రికుని ప్రయాణం అందులో మనం చదువుకున్న చూసిన అందులో చంచలుడు ఉంటాడు. అంటే ఒక చోట స్థిరంగా ఉండడు చంచలుడు అనేవాడు. స్థిరత్వం అనేది అతనిలో ఉండదు. అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, గెంతుతూ ఉంటాడు. గాలికి మరి కెరటాలు, సముద్రపు కెరటాలు ఎలాగైతే వస్తాయో, ఆ కెరటాలు ఎలాగైతే వెళ్తూ ఉంటాయో అట్లాగే అవి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఈ చంచలత్వం కలిగిన వాడు కూడా అలాగే ఎగురుతూ తిరుగుతూ పడిపోతూ లేస్తూ ఉంటాడు. కనుక స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంటు. వీళ్ళల్లో మీరు స్థిరముగా ఉంటే మేము కూడా బ్రతికినట్టే అంటున్నాడు. మీరు స్థిరంగా ఉండాలి అంటున్నాడు. కనుక స్థిరత్వం అవసరమా కాదా? అవసరమే. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాను మీ మాట మీకు. ఎందుకంటే స్థిరత్వం అనేది ప్రభువునందు ఉండాలి. ప్రభువునందు అది కలిగి ఉన్నప్పుడు చాలా బాగుంటాం మనం. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచన భాగం చదువుదాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరు ఫలింపరు అన్నాడు. నా యందు మీరేం చేయమంటున్నాడు ప్రభువు? సాక్షాత్తు ప్రభువారు చెప్తున్న మాట అది, నిలిచి ఉండండి అనే మాట. కనుక నిలిచి ఉంటే అది ప్రభువులో ఉండాలి. ప్రభువులో నిలిచుంటే చాలా చక్కగా మనం ఫలించగలుగుతాం. అక్కడ ఏమంటున్నాడంటే తనంతట తానే ఫలింపదు తీగ.
తనంతట తానే ఎదిగేద్దాం అనుకుంటే ఎదగలేదు. అది ద్రాక్ష వల్లికి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు అది ఎదుగుతుంది కనెక్ట్ అయి ఉంటే కదా. దాని నుండి సెపరేట్ అయిపోయింది అనుకోండి, అది ఇంకా ఎలా ఫలిస్తుంది? ప్రభువు కూడా అంటున్నాడు, నా యందు మీరు కనెక్ట్ అయి ఉండాలి, నాలో మీరు నిలిచి ఉండాలి. మీరు నిలిచి ఉంటే మీరు స్థిరంగా ఉండగలుగుతారు. చదువుకునేటువంటి పిల్లలను కూడా చూడండి, ఒక రోజుకో స్కూల్లో వేస్తే వాళ్ళు బాగుంటారా? వాళ్ళు చదువుకోగలుగుతారా? వాడికి చదివే అభ్యర్థిక ఏమీ రాదు ఎప్పటికీ. ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చూడండి, రోజుకో ఉద్యోగం, నెలకో ఉద్యోగం మారుతున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? వాడికి ఇంక ఏమీ రాదు, ఇక ఎందులోనూ ప్రవీణుడు కాలేడు. కనుక స్థిరత్వం అనేది కావాలి నేర్చుకోవడానికి. అయితే ప్రభువులో ఉన్నటువంటి స్థిరత్వం చాలా గొప్పది. ఇది చాలా వరకు కూడా క్రైస్తవులకు ఇప్పటికి లోపం కనిపిస్తూ ఉంది. ఈ లోపం కూడా కనిపిస్తుంది, స్థిరత్వం లేదు చాలామందికి. ఎందుకంటే ఇక్కడ ఈ సంఘంలో వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, మళ్ళీ ఇంకో సంఘంలో వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, మళ్ళీ ఇంకో సంఘంలో వాట్సాప్ గ్రూపులు. ఎన్ని గ్రూపులో, ఎన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు వీళ్ళకి. వాళ్ళని ఏ కొలిక్కి తీసుకురావాలి? ఇంటర్నేషనల్ గ్రూపులో ఉంటారు, జిల్లా గ్రూపుల్లో ఉంటారు, అన్ని గ్రూపుల్లోనూ ఉంటారు వీళ్ళు. సంఘం వేరేగా ఉంటుంది, సేవకుడు వేరేగా ఉంటాడు, కానీ మిగతా గ్రూపులందరిలో కూడా వీళ్ళు ఉంటారు. మరి వీళ్ళకి స్థిరత్వం ఎలా అర్థమవుతుంది? ఎలాగ అర్థమవుతుంది? ఏమి చేతగానటువంటి పరిస్థితి అయిపోద్ది వీళ్ళకి. కడకి ఏ స్థిరత్వము లేక వీళ్ళు ఏమంటున్నాడు ప్రభువుగా చెప్పిన మాట చూడండి, అక్కడ 5వ వచనంలో, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు అన్నాడు. అంటే ప్రభువులో ఉండగలిగితేనే, కట్టబడితేనే ఏదైనా ఫలించగలుగుతుంది. ఎన్ని గ్రూపులు మారినా, ఎంతమంది సేవకులు మారినా, నీలో స్థిరత్వం లేకపోతే ఉపయోగమే ఉండదు. అది ఎంత కష్టం ఉంటుందో మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలి. కనుక స్థిరత్వం అనేది చాలా గొప్పది. మీరు స్థిరత్వంగా ఉంటే మేము బ్రతికినట్టే అంటున్నాడు. మీరు స్థిరంగా ఉంటే మేము బ్రతికినట్టే అంటాడు. కొడుకు ఇల్లు చూసి పెట్టావు, ఇల్లు రెడీ అయిపోయింది, నెలకు ఇల్లు మారుతాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అద్దెకిచ్చే వాళ్ళు కూడా ఎవరు తర్వాత ఏమంటారు తెలుసా? నెలకు ఇల్లు మారుతాడంటే వీడు తేడాగాడ ఉంటాడు వీడు అన్న లోపం వచ్చేస్తుంది అక్కడ. కనుక కష్టమో సుఖమో భరించగలగాలి. కనుక స్థిరత్వం అనేది చాలా అవసరం. అది చాలా మంచిది కూడా ప్రభువులో. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదువుదాం చూడండి. అందరూ తీసుకోండి చక్కగా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచన భాగం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాదిని దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుచును అన్ను. స్థిరత్వం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే శ్రమలను బట్టి వస్తుంది అంటున్నాడు ప్రభు. కానీ మనకి రివర్స్లో ఉంటుంది. శ్రమలు వస్తే ఏమంటాం? ఈ సంఘానికి వెళ్తే శ్రమలు వచ్చాయి, ఆ సంఘానికి వెళ్తే దీవెనలు వస్తాయి అనుకుంటాం. ఇది కూడా మోసపూరితమైనది. ఇది కూడా అపవాది ఉచ్చులో ఒక భాగం. కనుక ప్రభు అంటున్నాడు, కొంచెం కాలం మీరు శ్రమపడాలి. శ్రమల ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు అంటాడు. అప్పుడు మీరు స్థిరపరుస్తాడు మిమ్మల్ని అంటున్నాడు. కానీ శ్రమలు ఎంతమంది అంగీకరిస్తాం? శ్రమలు ఎవరైనా కోరుకుంటాం ఏంటి? అన్ని బాధలు ఎవరు కోరుకోరు, శ్రమలు ఎవరు కోరుకోరు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు శ్రమలు అనుభవిస్తే నీలో స్థిరత్వం పెరుగుతుంది అని. కనుక ఇది చాలా మంచి విషయము. స్థిరంగా ఉండేటువంటి స్థితి దైవిక లక్షణము. అస్థిరం అనేది ప్రమాదకరమైంది, అది పరలోకానికి నడిపించదు. కనుక నువ్వు ఏ సహవాసంలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఎలా బ్రతుకుతున్నావో దీన్ని కాస్త అర్థం చేసుకోవాలి. దైవిక గుణాలు కలిగి, దైవిక లక్షణాలు కలిగి, దైవిక సహవాసం ఉన్నప్పుడు ఆ సంఘాన్ని ఎంచుకోవాలి. నువ్వు సంఘాన్ని ఎంచుకోవాలి. ఎంచుకున్న సహవాసములో స్థిరంగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఎదుగుతూ ఉండాలి. అది ఫలింపునిచ్చేది. రైట్, మరలా రండి ఇక్కడికి వచ్చేసండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసండి, తెస్సలోనిక పత్రికకి వచ్చేసండి. మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితరా, మేమును బ్రతికినట్టే అంటున్నాడు. ఇప్పుడు 9-10 వచనాల్లో చూస్తే, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా, మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలము అని పౌలు గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఈ భాగంలో ఈ 9 నుండి 13 వచనాల వరకు కూడా చూస్తే, ఈ భాగంలో
పౌలు గారు తెస్సలోనిక సంఘం కొరకు ప్రార్థన కనిపిస్తుంది అందులో. పౌలు గారి యొక్క తెస్సలోనిక సంఘ సహవాసం ప్రార్థన కనిపిస్తుంది. ఆయన ప్రార్థన చేయుటలో కొన్ని భాగాలు ఇక్కడ ఏర్పాటు చేశాడు. అందులో మొదటి భాగం ఏంటంటే విశ్వాసములో లోపము తీర్చున్నట్లు ప్రార్థించుట అని. మొట్టమొదటిగా ఆయన చేసే ప్రార్థన ఏంటంటే విశ్వాసంలో లోపం ఉంటుందా? అసలు ఏ పరిస్థితిలోనైనా ఎందులోనైనా లోపం అనేది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ప్రతి పనిలోనూ ఖచ్చితంగా లోపం ఉంటుంది. అన్నీ కరెక్ట్గా చేసామని అనుకుంటాం, కానీ ఎక్కడో చోట మరలా ఏదో ఒక సొట్టమొహం వేసుకుని చూస్తే అది తప్పనిసరిగా కనబడుతుంది. ఖచ్చితంగా కనబడినప్పుడు సొట్ట ఏం చేయాలి మరి? తీయదా? తప్పనిసరిగా దాన్ని తీసేయాలి. తీయకపోతే ఏం చేస్తుంది? చిన్న సొట్ట పెద్ద సొట్ట, పెద్ద సొట్ట పెద్ద సొట్ట అయ్యి మొత్తం పనే చెడగొడుతుంది. కాబట్టి దాన్ని సరిచేయాలి. అలాగే విశ్వాసంలో కూడా లోపాలు ఉంటాయి. అయితే విశ్వాసములో ఉన్నటువంటి లోపాలను గ్రహించడం అనేది చాలా గొప్ప సంగతి. గ్రహించడం అనేది చాలా గొప్ప సంగతి. ఎందుకనంటే నాకు నేను చూసుకుంటే వెరీ గుడ్, సూపర్గా ఉన్నవారు నువ్వు అనిపిస్తుంది. కానీ ఈ లోపాలన్నీ ఎవరు తెలుస్తాయి? అద్దం ముందుకు వెళ్ళి అబ్బా మొఖానికి పౌడర్ రాసుకుని కోటింగ్ కొట్టుకుని మంచిగా స్నానం చేసి అన్నీ పెట్టుకుని మూతికి పాముకుంటారు ఏంటమ్మది కొని లిప్స్టిక్ రాసుకుని నేను చాలా అందంగా ఉన్నాను అని అన్నావు. ఇలా బయటకు రాగానే కాకి రెట్టేసింది దానికి ఇక్కడ. ఇప్పుడు ఈ ఆల్రెడీ పెయింట్ వేసింది కదా బాగా ముఖానికి. ఈ పెయింట్ వేయడం వల్ల కాకి రెట్టేసినట్టు తెలియలేదు, స్పర్శ లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రెట్టకి ఈ చర్మానికి మధ్యలో ఉన్నది ఏమిటి? అనుసంధానం చేసింది. ఏంటది? పెయింట్. ఈ అనుసంధానం చేయడం వల్ల దీనికి స్పర్శ జ్ఞానం పోయింది. ఇప్పుడు దీని మీద కాకి రెట్టేసిందన్న సంగతి ఎలా తెలుస్తుంది? ఎదుటివారికి తెలుస్తుంది. లేదంటే అద్దం ముందుకు వెళితే ఆహా నీ ముఖం మీద కాకి రెట్టేసింది అనే సంగతి అద్దం ముందుకు వెళ్తేనే కానీ తెలియలేదు. అలాగే మన లోపాలు మనకి తెలియాలంటే పరిశుద్ధాత్మ దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, పరిశుద్ధ వాక్యముతో కనెక్ట్ అయి ఉండాలి, దైవజనులతో కూడా కనెక్ట్ అయి ఉండాలి. మన లోపాలు మనంతటి మనకి తెలియదు. నేను బాగానే ఉన్నాను కదా, మంచిగానే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటాను, లెగ్గానే బస్కేసుకుని మంచిగా ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను. ఈరోజు అయిపోయింది, ఈరోజు అయిపోయింది. మరి తినేది ఎంత తింటావు? పొద్దున్న తినేసాను కదా అనుకుంటావా? ఎన్నిసార్లు తింటావో లెక్కే ఉండదు. గంటగా టీ తాగుతావు, ఎన్నిసార్లు తింటావో తెలియదు, లెక్కే ఉండదు. ఇది మన ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. మరి వీటితో మనం పోల్చుకోకూడదు విశ్వాస జీవితాన్ని. విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. కనుక విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా ఒకటి ఉంటుంది, అది చెప్తాను ముందు. ఫస్ట్ ఏంటంటే అది వివరించడానికి అవకాశం ఉండదు, కానీ మీరు రాసుకోండి. మొదటి ఏంటంటే విశ్వాసము పరీక్షించబడాలి. విశ్వాసం అనేది తప్పనిసరిగా పరీక్షింపబడాలి. ఏం చేయాలా? పరీక్షించబడాలి. పరీక్షించబడకపోతే ఆ విశ్వాసానికి వేస్ట్ అనమాట. దానికి ఒక ఉపయోగమే లేదు. అయితే ఇందులో మొదటిది ఏంటంటే చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచన భాగం ఒకసారి చదవండి. కొన్ని భాగం ఎలాగనగా వినండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అన్నాడు. ఏంటిది? ముందు వాక్యం మనం ఏం చదువుకున్నాం? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకోండి. ఇదేంటిది? వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అంటే ఇది దేవుడు పరీక్ష. ఇదేంటిది? దేవుని యొక్క పరీక్ష. దేవుడు పరీక్షించాడు. ఆ పైదేమో స్వపరీక్ష, మనంతట మనం చేసుకునేది. ఇదేమో దేవుడు పరీక్షించేది. కనుక మన విశ్వాసము పరీక్షింపబడాలి ఖచ్చితంగా. పరీక్షింపబడకపోతే ఆ విశ్వాసానికి విలువ లేదు. పిల్లలు చూడండి, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 దాకా చదువుతారు కదా. మాకు అప్పుడైతే 7th క్లాస్లో కూడా పబ్లిక్ ఉంది, ఇప్పుడు ఉందా? అందుకే ఎలా పడితే అలా దాటుకుంటూ పోతున్నారు వీళ్ళు. కొంతమంది కరోనాలో కూడా పాస్ అయిపోరు కదా. ఎరా అంటే కరోనా పాస్ అంటాడు. దానికి విలువ లేదు, ఎందుకంటే ఎగ్జామ్ లేదు కదా, కాబట్టి విలువ లేదు దానికి. కనుక ఇప్పుడు ఇంత బాగా చదువుకున్నాడంటే వాడికి ఖచ్చితంగా ఎగ్జామ్ ఉండాలి, పరీక్ష ఉండాలా వద్దా? ఖచ్చితంగా పరీక్ష ఉంటేనే దాని వాల్యూ. అప్పుడు మహానుభావులు అయితే అసలు పరీక్ష పెట్టడానికి వీలు లేదు, కరోనా వచ్చి చచ్చిపోద్ది అన్నారు. వీలే లేదన్నారు. ఇప్పుడు వాళ్ళు నిజంగానే చచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పరీక్ష లేదు కదా, కరోనా పాస్ వాళ్ళు. ఆ పరీక్షకు విలువే
లేదు. కనుక పరీక్ష అనేది తప్పనిసరిగా ఉండాలి. అది లేనప్పుడు విలువ ఉండదు. అలాగే విశ్వాస జీవితానికి కూడా పరీక్షలుండాలి. అలా లేకపోతే నేను చాలా బాగున్నానండి అని మనం బాగా చెప్పగలుగుతాం. నిత్యము నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావనుకో, నువ్వేమని చెప్తావు? నాకేంటండి చాలా హ్యాపీగా ఉన్నాను. పరీక్ష. ఆ? మీరు పరీక్షింపబడాలి అని అన్నప్పుడు స్వపరీక్ష పక్కన పెట్టేసాం కదా. ఇప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. పరీక్షించడా? చెప్పండి, ఎలా పరీక్షిస్తాడు? ఇప్పుడే మనం చదువుకున్నాం ఆ కొరింథీ పట్టణం గురించి, అక్కడ చదువుకున్నమాట. వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అంటే దేవుడు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలి. కాబట్టి విశ్వాసం అనేది పరీక్షింపబడాలి. పాస్ అవ్వకపోతే దానికి ఏమాత్రం విలువ ఉండదు. నువ్వు 365 రోజులు కూడా తింటూ తాగుతూ చక్కగా చాలా హ్యాపీగా ఉన్నావు, నీకే బాధ లేదు, నీకే కష్టం లేదు, అంతా హ్యాపీగా ఉన్నావు. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉందమ్మా అంటే నాకేంటండి అంటావు కదా, ఎందుకంటే హ్యాపీగా ఉన్నావు గనక. కానీ నీ జీవితంలో ప్రవేశింపకూడనివన్నీ ప్రవేశించి ఏది పట్టుకుంటే అది మట్టి అయిపోతుంది అనుకో. అంటే మన జీవితంలో పరీక్ష అనేది ఎలాగైనా రావచ్చు, రావాలి కూడా. పరీక్ష ఉంటేనే దానికి వాల్యూ కూడా. కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను, చక్కగా చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. అందరూ బైబిల్ తీసుకోండి, చక్కగా అందరూ తీసుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే ఖచ్చితంగా ఏముండాలా? విశ్వాసం ఉండాలి. ఉండాలా వద్దా? విశ్వాసం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పండి. అసలు మనకి ఏమీ తెలియకపోయినా, ఏమీ మనకు వినకబడకపోయినా గుడ్డిగా నమ్మేయడమే విశ్వాసం అంటే. అంతే విశ్వాసం అంటే. అబ్రహాము నువ్వు వెళ్ళవయా అంటే ఎలా నమ్మేశాడు? గుడ్డిగా నమ్మేశాడు. తను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ గుడ్డిగా నమ్మేశాడు. అది విశ్వాసం అంట. అంత విశ్వాసం ఉండాలి. కానీ అలాంటి విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఖచ్చితంగా ఉండలేం. కానీ ఆ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ఎవరైతే నిలబడతారో వాళ్ళే విశ్వాస వీరులవుతారు. ఆ పరీక్షకు నిలబడే వాళ్ళు కావాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనం చూడండి ఒకసారి. 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. మోషే గారి గురించి ఈ సందర్భం మనకు బాగా తెలుసు, చాలాసార్లు మనం వింటూ ఉంటాం కూడా. మరి మోషే గారి జీవితంలో అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ఆయనకు ఏమొచ్చిందంటే అగ్ని లాంటి పరీక్షలు వచ్చినాయి. ఇప్పుడు అతనికి మోషే మహారాజుని చేయాలంటే మోషేని దేవునికి ఎంతసేపు కదా, వాళ్ళందరూ అక్కడ బానిసలుగా ఉన్నారు కదా, వాళ్ళందరినీ బయటికి తీసుకుని రావాలంటే దేవుడికి ఎంతసేపు? ఇక్కడ నుంచి మళ్ళీ ఎర్ర సముద్రం తీసుకెళ్ళి, ఎర్ర సముద్రం దగ్గర నుంచి అన్ని మళ్ళీ టర్నింగ్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ వారి మధ్యలో అనేక అద్భుతాలు చేసి, అసలు ఆయన అనుకుంటే ఎంతసేపు ఇవన్నీ వెంటనే వెళ్ళిపోవచ్చు కదా. కనాను దేశానికి ఎక్కడ మన వీళ్ళున్న ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్ళాలంటే కరెక్ట్ దారిలో వెళ్ళిపోతే 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంటే 40 సంవత్సరాలు తిప్పుతూనే ఉన్నాడు. 11 రోజుల్లో వెళ్ళిపోయేదాన్ని 40 సంవత్సరాలు తిప్పాడంటే ఎంతసేపు వెళ్ళొచ్చు యాక్చువల్గా? అంటే విశ్వాసము పరీక్షింపబడే కొలది కూడా మనము రాటు తేలాలన్నమాట. రాటు తేలాలి బాగా. ఏసీ వేసుకుని ఇంట్లో కూర్చున్నాం అనుకో, ఇంట్లోనే పడుకుంటున్నాం అనుకోండి, మన శరీరం ఎలా ఉంటుంది నాయనా? ఎంత బాగుంటుందా? ఎలాగవుతుంది తెలుసా? అసలు వాటర్ గ్లాస్ కూడా లెగదీయాలన్నా ఎవరన్నా వచ్చి పట్టిస్తే బాగున్ను అన్నట్టు ఉంటుంది. ఏడు సడన్గా ఇలా ఎర్రగా అయిపోయాడు అనుకుంటాం మనం. ఎర్రగా అయిపోయాడు మరి అందులో ఉండి బాయిలర్ కోయిల్లో తయారయ్యాడు, అందులోకి వెళ్ళిపోయి అందులో కూర్చుని దొండపండులాగా ఎంత బాగున్నాడో అనుకుంటాం. దొండపండు కాదు, లోపల ఏమీ లేదు సరుకు. ఇలా పట్టుకుంటే ఏమైపోతాడు? అలా జావ కింద జారిపోతాడు మనిషి. అంటే లోపల డెలికేట్ అయిపోయింది బాడీ. అదే పనిలోకి వెళ్ళి చూడు, కష్టపడి చూడు, రోజు కష్టపడుతుంటే ఏమవుతుంది? శరీరం
గట్టిబడి రాటు తేలుతుంది, ఏ దెబ్బకైనా తట్టుకుంటుంది. విశ్వాసం కూడా అంతే. ఏ పరీక్ష లేకుండా ఏసీ రూమ్లో కూర్చుని ప్రభువా నీకు స్తోత్రం నేను బాగున్నానంటే నీలో బలమే ఉండదు. చిన్న దెబ్బ రాగానే టప్పన పడిపోతావు. అలా బయటకు వస్తాడు, సిటపట్లాడిపోతుంది అంటాడు. ఏమైందంటే అప్పుడు దాకా ఎక్కడున్నాడు? ఏసీలో ఉన్నాడు. మా పెద్దోడు అలాగా అంటున్నాడు, మంటెక్కిపోతుంది బాబోయ్. ఏసీలో ఉండి 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 ఇది మంటెక్కిపోతుంది. మరి అదే బాగా ఉన్నవాడు చూడండి, ఎండలో తిరిగేవాడికి ఏమనిపిస్తుంది? ఏసీలోకి వస్తే చెయ్యి అనిపిస్తుంది, బయట తిరగాలనిపిస్తుంది. విశ్వాసం కూడా అంతే. దానికి దెబ్బలు తగలాలి, అది రాటు తేలాలి, అది బలంగా తయారవ్వాలి, మంచిగా పుష్టిగా తయారవ్వాలి, కండలు కట్టాలి. అప్పుడు ఏ దెబ్బ వచ్చినా సరే తట్టుకోగల శక్తి ఉంటుంది. అపవాది ఈ పక్క నుంచి 4 వేస్తూ ఉంటాడు, ఈ పక్క నుంచి 4 వేస్తూ ఉంటాడు. రారా తేల్చుకుందాం అనిపిస్తుంది. ఏసీలో ఉంటే ఏమనిపిస్తుంది? వాడు చిన్న ముట్టికేగానే టప్పని పడిపోతాడు. కనుక అర్థం చేసుకోవాలి, దేవుని మాట ఎంత గొప్పగా ఉంటుందో. అది మనకు అర్థమైతే దానికి కనెక్ట్ అయిపోతాం మనం. అర్థం కాకపోతే ఆకాశం వెంక భూలోకం వెంక చూడాలి. అర్థమైతే ఎంత ఆనందంగా ఉంటాం. కనుక ఆ రోజున మోషే గారిని తీసుకెళ్ళండి, ఎంతసేపు ఆయన చెయ్యాలనుకుంటే ఎంతసేపు, కానీ తిప్పుతానే ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు కార్యాలు చేసి వాళ్ళ మధ్యలో తీసుకొస్తానే ఉన్నాడు. ఎన్ని వచ్చినా కూడా మోషే ఏమన్నాడు? ఎదురు తిరిగాడా? ఏమన్నా అన్నాడా? ఏమనలే. పాపం వాళ్ళతో పాటు అప్పటి వరకు ఏసీ రూముల్లో పడుకున్నటువంటి మోషే వాళ్ళతో పాటు ఏం చేశాడండి? ఈ కర్ర పట్టుకెళ్ళు అన్నాడు. ఏమిచ్చాడు దేవుడు? ఒక కర్రోడు ఇచ్చాడు చేతికి. ఈ కర్ర పెట్టుకెళ్ళు, వాళ్ళకి కూడా తిరిగి అన్నాడు. అంతే. మోషే ఏమైపోయాడు పాపం? అవన్నీ విడిచిపెట్టి వాళ్ళతో పాటు తిరుగుతానే ఉన్నాడు. విశ్వాసమునకు పరీక్ష. ఆ కింద కూడా మనం చదివితే ఒకసారి చూడండి, అక్కడ కింద 30వ వచనం, 11వ అధ్యాయం 30వ వచనం. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. ఎన్ని రోజులు తిరిగారంట? 7 రోజులు తిరిగారంట. దేవుడు అనుకుంటే ఎంతసేపు అమ్మా? అన్ని లక్షల మందిని ఎన్ని రోజులు తిరగమన్నాడు? ఆ ఎరుకో చుట్టూ. దేవుడు ఒక విచిత్రమైనవాడు. కొన్నిసార్లు మనకు అర్థమవుదో, ఈ దేవుడికి ఏమైనా పిచ్చా అనిపిస్తుంది మనకి. ఆయన అన్నాడు, ఇదిగో మీరు అందరూ కలిసి మౌనంగా ఉండండి, మాట్లాడకండి, మౌనంగా ఉండండి అని ఆ ఎరుకో చుట్టూ తిరగమన్నాడు. ఎన్ని రోజులు తిరగమన్నాడు తెలుసు? అలాగా 6 రోజులు తిరగమన్నాడు. ఫస్ట్ ఎలా తిరగమన్నాడు? మౌనంగా తిరగండి, మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి అన్నాడు. మాట్లాడరా అంటే అప్పుడు ఏం చేయాలా? మనం రివర్స్లో ఉంటాం. నోరు మీరా అంటే యా అంటాడు, విండు మాట. మాట్లాడరా అంటే నేను చెప్పను అంటాడు. మనం రివర్స్లో ఉంటాం, అందుకే మనకి ఏది జరగదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే మౌనంగా ఉండండి అన్నాడు. 6 రోజులు తిరగండి. ఎలాగంటే నోరు మూసుకు తిరగండి, మీరు నోరు మూసుకు తిరగండి అండి. వాళ్ళు ఏం చేశారు? అలాగే ప్రభు. వీళ్ళు నడిపించే నాయకుడు ఎవడా? నాయకుడు వెళ్ళిపోయాడు ప్రభు సన్నిధికి. ఈ నాయకుడు తిరగమన్నాడు, అందరికి మందసం పట్టుకున్నారు, తిరుగుతూ ఉన్నారు. అలాగా నాకు చాలాసార్లు డౌట్ అవుతుంది, ఎందుకు ప్రభు అన్నిసార్లు తిరగాలి అలాగా? మీరు తిరగండి రా చూద్దాం. 7వ రోజున అన్నాడు, ఇగో 7వ రోజున ఏం చేస్తారు తెలుసా? 7 సార్లు తిరగండి. 6 రోజులు రోజుకి ఒకసారి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరగమన్నాడు. 7వ సారి తిరిగినప్పుడు మాత్రం ఏమన్నాడు తెలుసా? అందరూ గట్టిగా కేకలేయండి అన్నాడు. అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? దేవుడు అనుకుంటే ఎంతసేపు పడతాయి ఆ ఎరుకోగోళ్ళు? ఎంతసేపట్లో పడతాయి? ఒక క్షణంలో పడగొట్టలేడు అట్లని. కనుక విశ్వాసము పరీక్షింపబడాలి. వారిని కూడా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. అక్కడ మీరు తిరగండి, నోరు మొయ్యండి, మౌనంగా ఉండండి, మాట్లాడండి. కనుక మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి ఖచ్చితంగా. మనకు అది అలవాటు ఉండదు. అది ఏం పోయే కాలమో తెలియదు, కానీ మనం అప్పుడే తెగరెచ్చిపోతూ ఉంటాం. నువ్వు ఎంతసేపునా వినవు కదా, ఎగురు ఒక్క దెబ్బ కొడితే డామని కింద పడిపోతావు. మౌనంగా ఉండరా బాబు, నోరు మూసుకుని ఉండరా బాబు అంటే ఉండవు. కనుక దేవుడు ఎప్పుడు సైలెంట్ అవ్వమంటే అప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు మాట్లాడమంటే అప్పుడు మాట్లాడాలి. 7వ రోజున మొత్తం అందరూ తిరిగారు, గట్టిగా అరిశారు. అరవగానే ఏమైపోయింది? వీళ్ళు అరవడం ఏంటి, ఆ గోల పడిపోవడం ఏంటి? నాకు చిన్న డౌటు, మీ ఇంటి ఎదురుగుండా గోడ సిరకు వచ్చేస్తుంది. మన అందరం కలిసి వెళ్ళి ఆ గోడ ముందు స్తోత్రం 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 గట్టిగా అరిసామనుకోండి, గోడ పడిపోద్దా? మామూలుగా ఆలోచిద్దాం, పడిపోద్దా?
అసలు పక్కన ఉన్నటువంటి డబ్బా కూడా కదలదావు, కదులుతుందా? అలాంటిది గోడ ఎలా పడుతుంది? ఏదో మ్యాజిక్ చేయాలి ఇక, మనం ఇంద్రజాలం చేయాలి ఇక. మరి ఇలా గట్టిగా అరిస్తే అంత బలమైనటువంటి గోడ ఎలా పడిపోయింది? అది అద్భుతం, అది అద్భుతం. అందుకనే మనకున్న పరిధిలో, మనకున్న స్థితిలో దేవుని మీద ఆనుకోవటం, ఆధారపడడం రావాలా. వాళ్ళకి అది నేర్పాడు దేవుడు. దేవుని మీద ఆధారపడడం రావాలి. నేను చేసేస్తాను, అసలు నేనంటే ఏమనుకున్నావు, నేనంటే ఏంటి, నా సంగతి ఏంటో తెలుసా, ఆఫ్టర్ ఆల్ రా నువ్వు అనకూడదు. అంటే నువ్వు దేవుడి చేతిలోకి వెళ్ళిపోతున్నావు. అప్పుడు నేనేంటి అని అన్నావంటే నువ్వు దేవుని చేతిలోకి వెళ్తున్నావు. ఆయన చేతిలో పడుట గొప్పదన్నాడా, భయంకరం అన్నాడా? భయంకరం అన్నాడు. ఆయన చేతులు ఎప్పుడు పడకూడదు. కనుక విశ్వాసము పరీక్షించబడాలి. ఆ రోజున వాళ్ళు పరీక్షించబడ్డారు గనుకనే దాన్ని స్వాధీనం చేసుకోగలిగారు. ఆ కింద మాట కూడా చూడండి, రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకుని అవిధేయులతో పాటు నశింపకపోయానన్నాడు. ముందుగానే రాహాబును ముందుగానే తీసుకెళ్ళిపోలేదు దేవుడు. వాళ్ళ యుద్ధానికి వచ్చే వరకు కూడా ఆ గోడ మీదే కాపురం ఉంది. అప్పటి వరకు ఎలా చూస్తుందంట, అసలు ఎంత టెన్షన్గా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు వస్తారో, వీళ్ళు ఎప్పుడు కొట్టేస్తారు, ఎప్పుడు చంపేస్తారని ఎంత టెన్షన్గా ఉంటుంది. కానీ ఆ గోడ మీద అలాగే తన కుటుంబాన్ని తెచ్చుకుంది, అందులో పెట్టుకుంది, అలాగే వెయిట్ చేస్తుంది, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు యుద్ధం చేస్తారు. కనుక విశ్వాసం ఏం చేయాలంటే తప్పనిసరిగా పరీక్షించబడాలి. పరీక్ష లేనటువంటి విశ్వాసము ఉపయోగం లేనిది. చెప్పండి, పరీక్ష లేని విశ్వాసము ఉపయోగం లేనిది. ఖచ్చితంగా దానికి పరీక్ష ఉండాలి. పరీక్ష ఉన్నప్పుడే నీ దమ్మెంతో బయటకు వస్తుంది. నీకున్న శక్తి, నీకున్న స్టామినా అంటాం కదా, అది ఎంత ఉందో బయటకు వస్తుంది. ఆ శక్తిలో ఉన్నటువంటి ఆ గట్టితనం ఎంత ఉందో కూడా బయటపడుతుంది. కొంతమంది చూడండి, మామూలుగానే చెప్తారు, బాగానే ఉంటుంది, ఎదురులకు ఏమైనా వచ్చినా కానీ భలే ధైర్యం పరిచేస్తూ ఉంటారు. ఏం పర్లేదులే, ధైర్యం కూడా ఏం కాదులే అంటారు. మరి వీడికి రాలేదు కదా, వీడికి రాలేదు. అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చేటప్పటికి ఎలా ఉంటారు, అసలు బెంబేలు ఎత్తిపోతారు, కంగారు అయిపోతారు, ఏం చేయాలో కూడా తెలియదు, ఎలా పడితే అలాగ అయిపోతారు. కానీ ఎదురులోకి వచ్చినప్పుడు మాత్రం ఏం పర్లేదులే అని చాలా తేలిగ్గా మాట్లాడతారు. నీ విశ్వాస బలము ఆ సమయంలో బయటకు వస్తుంది. కాబట్టి మనము విశ్వాసములో ఏం చేయాలంటే పరీక్షించబడాలి. ఒకవేళ పరీక్షించబడకపోతే మనకి ఏమి దానికి పెద్ద వాల్యూ ఉండదు. ఎగ్జామ్ లేకపోతే ఏముంది, ఉపయోగం లేదు కదా. షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళని కాపాడాలంటే దేవుడికి ఎంతసేపు, రే అందులో వేసేస్తామరా మిమ్మల్ని అంటే, వాళ్ళు అంటున్నారు వేసుకుంటే వేసుకోండి రా అన్నారు. జైల్లో తీసుకెళ్ళి పడేస్తాం అన్నట్టుగా ఉంది అది కదా. వేసుకోండి రా, ఏం చేస్తారు, అంతకుమించి ఏం చేస్తారు, వేసుకోండి. వాళ్ళని కాపాడాలంటే దేవుడికి ఎంతసేపు. కొన్నిసార్లు మనకున్న శ్రమల వలన, మనకున్నటువంటి పరీక్ష వలన దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. మన యొక్క స్థితి, మన యొక్క విశ్వాసం, మనం నమ్ముకున్న దేవుని గొప్పతనం చుట్టూ ఉన్న వారికి వెల్లడవుతుంది. ప్రైజ్ ద లార్డ్. వారికి వెల్లడవుతుంది. కొన్నిసార్లు దేవుడు కూడా ఏం చేస్తాడంటే మన ద్వారా ఆయన నామాన్ని గొప్ప చేసుకుంటాడు. నువ్వు వెళ్ళు చాలు, నువ్వు వెళ్ళి నిలబడు చాలు, వెళ్ళి నిలబడు చాలు అంటాడు. దానియేలు కూడా చూడండి, ఎందులో పడేశారంట, దానిని సింహాల ఎందులో పడేశారట, గుహలో పడేశారు. దానియేలు కూడా ఏమన్నాడు, పడేసుకుంటే ఎందుకంత స్టామినా, అంత బలం ఎక్కడది బాబు అందులో. అసలు వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే భోజనం దగ్గర కూడా వాళ్ళు టెంప్ట్ అవ్వలేదు. కానీ రాజుగారి భోజనం ఎదురుగుండా పెట్టినా కూడా టెంప్ట్ అవ్వలేదు వాళ్ళు. అయ్యా నన్ను వాళ్ళు కొడతారేమో, తిడతారు, నన్ను ఏమని అంటారంటే వాళ్ళు ఏమన్నా తెలుసా, 10 రోజులు మమ్మల్ని పరీక్షించండి. వాళ్ళే పరీక్ష పెట్టుకున్నారు చూడండి. ఇప్పుడు 10 రోజులు మమ్మల్ని ఏం చేయండి, పరీక్షించండి. మేము సిక్కిపోయామనుకోండి, మొఖాలని డోక్కుపోయానుకోండి, అప్పుడు మీ భోజనం పెడితే కానీ ముఖం మంచి బాగుందనుకోండి, అప్పుడు ఇదే భోజనం కంటిన్యూ చేస్తాం. మీరు పరీక్షించండి. ఎప్పుడైనా ప్రభువా నన్ను పరీక్షించవా అని అడిగేవేటి, అడుగుతామా? అలాంటి ప్రార్థన చేస్తామేంటి, ప్రభువా నన్ను పరీక్షించు అంటామండి మనం. అలా అంటామా? అలాగన మన రివర్స్ ఏమంటా, నన్ను దీవించు. దేవుని దగ్గర ఎంత చక్కగా వాళ్ళు నిలబడ్డారు. ఆ రోజు ఏమైనా జరగని ప్రభువా నీకు స్తోత్రం అనుకుంటూ వాళ్ళు ఏం చేశారు, నిలబడ్డారు. విశ్వాసము పరీక్షించబడాలి ఖచ్చితంగా. ఒకవేళ పరీక్షించబడిన విశ్వాసం ఉపయోగము లేనిది, అది ఉపయోగం లేనిది. దానివల్ల అంచెలంచెలుగా ఎన్ని దెబ్బలు తినాలో తెలుసా, ఎన్ని దెబ్బలు తినాలో. మీకు
బైబిల్ క్లాస్లో చెప్పాను, ఆ మిలిటరీ గురించి వాటి గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇచ్చి ఎంత అలాగ వారిని రుద్దితే వాళ్ళు గొప్పవాళ్ళుగా సైనికుల్లో జాయిన్ అయ్యారు కదా, లేకపోతే అవకాశం లేదు కదా. చూడండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచన భాగం. 3:9 విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను అని. ఇక్కడ అధ్యక్ష పదవి గురించి, పరిచారకుల గురించి, అంటే ఒక సేవకుడు గురించి కానీ, ఒక పెద్ద గురించి కానీ, పరిచారకుల గురించి కానీ చెబుతున్నాడు. మొదట వారు ఏం చేయాలంటే పరీక్షింపబడాలి, తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చు. అంటే ఖచ్చితంగా పరీక్ష అనేది ఉండాలి. అది ఏ విధంగా వస్తుందో, ఎలా వస్తుందో అన్నది మనకు తెలియదు. తెలుస్తుందా? తెలియదు మనకి, కానీ దాన్ని మనం అంగీకరించే మనసు కూడా మనకి ఉండవాలి. ఒకసారి యోబు గ్రంథం 23వ అధ్యాయం యోబు గారి గురించి మాట్లాడుతూ యోబు గారు చెప్పిన మంచి సందర్భం బాగుంటుంది. అది కూడా ఒకసారి చూడండి. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచన భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచన భాగం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని. ఆయన నన్ను శోధించిన తరువాత అన్నాడు. శోధన అంటే శోధించుట, శోధించుట. శోధన సహించిన వాడు ధన్యుడు అని ప్రభు చెప్పారు. శోధకుడు అంటే ఎవరు? శోధకుడు అంటే ఎవరు? అపవాది. దేవుడు ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. పరిశోధన అన్నా కూడా అది పరీక్ష లాంటిదే. పరిశోధన అన్న పరీక్ష లాంటిదే. యోబు గారు అంటున్నాడు, ఆయన నన్ను పరిశోధించిన మీదట నేను ఎలా ఉన్నాను? నేను ఎలాగున్నానంటే సువర్ణములాగా ఉన్నాను అన్నాడు. అంటే గొప్ప స్థితిలో కనబడుతున్నాను నా దేవునికి అన్నాడు. ఇప్పుడు యోబు గారి జీవితంలో కూడా పరీక్షలు వచ్చినాయా? రాలేదా? ఎన్ని వచ్చి ఉంటాయి? చాలాసార్లు చెప్తాం కదా మనం యోబు గురించి. ఎన్ని పరీక్షలు వచ్చి ఉంటాయి? ఏ స్థాయిలో వచ్చినాయి అమ్మా? ఏ స్థాయిలో వచ్చినాయి యోబు గారికి పరీక్షలో? ఆస్తిపాస్తులన్నీ ఒకే దెబ్బకి వెళ్ళిపోయాయి. బిడ్డలు 10 మంది ఒకేసారి చనిపోయారు. అంతేకాదు తన శరీరం అంతా కూడా కుళ్ళిపోయి పాడైపోయింది. అయినా కానీ యోబు గారు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. శరీరం అంతా కుళ్ళిపోయి వాసన వస్తుంది. బిడ్డలు 10 మంది చనిపోయారు. ఆస్తిపాస్తులన్నీ ఒకేసారి పోయి రోడ్డు మీద పడ్డాడు. కానీ ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. అసలు ఏ స్థాయిలో ఉంది విశ్వాసం చూడండి. ఇప్పుడు అంత భయంకరమైనటువంటి పరీక్షలు, అగ్ని పరీక్షలు అంటారు అట్లని, ఎదురైనా కూడా ఎలా నిలబడ్డాడు? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. ఆయన నన్ను శోధించిన తర్వాత చూస్తే నేను ఎలా కనబడుతున్నాను ఆయనకంటే? సువర్ణములాగా కనబడుతున్నాను. ఎంత గొప్పగా పరీక్షించబడ్డాడు చూడాలి. అందుకే పౌలు గారు ఊరికినే ఈ పదాలు ఉపయోగించలేదు. విశ్వాసములో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు సరిచేయబడాలి. అవి సరిచేయబడాలంటే ఆయన పరీక్ష ద్వారా సరిచేయబడతాయి. ఎగ్జామ్కు ముందే ఎగ్జామ్ పెడతారు కదా మీకు. ఏం పెడతారు? అది కాకుండా అసైన్మెంట్స్ అన్నీ ఎందుకు ఇచ్చారు అని అంటే, ఈ నెల చదువుకున్నవి, వారం చదువుకున్నవి కదా ఇవన్నీ. మధ్యలో మళ్ళీ క్వార్టర్లీ అంటారు, హాఫర్లీ అంటారు, యాన్యువల్లీ అంటారు కదా. మరి ఎందుకు ఇవన్నీ అంటే, వాళ్ళను పరీక్షించినప్పుడు, వాళ్ళకి పరీక్ష పెట్టినప్పుడు వీళ్ళు పాస్ అవ్వగలరా, పాస్ అవ్వలేరా, ఎంతవరకు వీళ్ళు చదువుకోగలిగారు, వీళ్ళు చదువుకున్నది ఎంతవరకు జ్ఞాపకం వచ్చింది అని. ఒకవేళ దేవుడు కూడా విజయమని నువ్వు ఈ పరీక్ష రాసితేనే పాస్ అవుతావు, అప్పుడే నీకు పరలోకం ఇస్తానంటే అప్పుడు మనం ఏమవుతాం? మును పరిశోధించాను చాలమ్మ. దేవుడు అబ్రహాంని ఏం చేశాడంట? అసలు తనకు పిల్లలు లేరు, పిల్లలు లేని పరిస్థితిలో ఉన్నటువంటి అబ్రహాముకు లేక 100 సంవత్సరాలకి దేవుడు ఏం చేశాడు? బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత మరలా ఏమంటున్నాడు? తీసుకొచ్చి నాకు బలిచ్చేయమంటున్నాడు కదా, బలిచ్చేయమంటున్నాడు కదా. మరి ఇప్పుడు ఇదేమనుకోవాలి? దీన్ని అతని విశ్వాసపు స్థాయి ఎంత ఉందో తెలుసుకోవడానికి
దేవుడు అతన్ని పరిశోధిస్తున్నాడు. కనుక ఇది తప్పనిసరిగా మనం నిలబడాలి. అబ్రహామే కాదు, ఆనాటి భక్తులకే కాదు, ఆ తర్వాత ఉన్న అపొస్తలులకే కాదు, ప్రవక్తలకే కాదు, ఈ విశ్వాసపు త్యాగములో వాళ్ళందరూ కూడా పాస్ అయ్యారు. దేవుణ్ణి గెలిపించారు వాళ్ళు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచన భాగం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా అన్నాడు. అంటే బంగారం ఎందులో పెడుతున్నారు? దాన్ని తీసుకెళ్ళి కొలుములో వేస్తారు. కొలుములో వేసిన తర్వాత దాన్ని బాగా కాల్చిన తర్వాత అదేమవుతుంది? అది సువర్ణముగా మార్పు చెందంటే శుద్ధి చేయబడుతుంది. శుద్ధి చేయబడిన తర్వాతే దానికి వాల్యూ పెరిగింది. ఆ తర్వాత దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై అన్నాడు. ఈ శోధనల వల్ల ఏమవుతుందంటే నీ విశ్వాసం అది పరీక్షలో నిలబడింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే ఏమైందన్నమాట? యేసుక్రీస్తు వచ్చినప్పుడు మెప్పును సంపాదించుకోవడానికి నీ యొక్క విశ్వాసము ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పరీక్షకు నిలబడింది. ఇందా మనం చదువుకున్నాం, తోమాకు కూడా అలాంటి టెస్ట్ వచ్చింది, కానీ తోమా ఫెయిల్ అయిపోయాడు. కానీ దేవుడు తనను కోరుకుని ఎన్నుకుని మరలా ఏం చేశాడు? పాస్ అయ్యేలా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నువ్వు స్థిరత్వాన్ని కోరుకుంటే, స్థిరంగా ఉండాలని నువ్వు అనుకుంటే, నీ విశ్వాసములో ఉన్నటువంటి లోపాలను తీర్చగల శక్తిమంతుడు దేవుడు గనక, ప్రభువా నా విశ్వాసములో ఈ లోపాలు ఉన్నాయి కనుక నన్ను కనికరించండి అని ఎవరిని అడగాలి? మనం రివర్స్లోనే ఇది కూడా రివర్స్లో చేస్తాం. ప్రభువా నీ మాట వినకుండా ఉన్నానేమో, పోయానేమో. పోయింది ఎవరో? నువ్వే కదా. విన్నంది ఎవరు? నువ్వే కదా. మళ్ళీ ఏమో అంటావేటి? ఏమో అని ఎందుకు అంటున్నావు? ప్రభువా చెయ్యలేకపోయానేమో అంటే, పోయాను చేసేవలేదు నీకు తెలుదా? తెలిసా తెలీదా? అయ్యో చెప్పండి అమ్మ తల్లి. మరి తెలిసిన తర్వాత మళ్ళీ ఏమో అని అంటే దాన్ని ఎలాగనాలా? మరి దేవుడు ఏమనుకోవాలి అప్పుడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు ఎదురుగుండా అన్నానేమో అంటే, ఏయ్ అన్నావా లేదా? ఏదో ఒకటి చెప్పు. నేమో అంటావేటి? ఏదో ఒకటి చెప్పు అంటాడు. అండా రెండు మాట్లాడితే ఊరుకుంటాడా? మనుషులే ఊరుకోవట్లేదు కదా, దేవుడు ఎలా ఊరుకుంటాడు? కాబట్టి మనం అలా కాదు. ప్రభువా నా విశ్వాసములో ఈ లోపముంది, నా విశ్వాసములో ఈ లోపముంది కనుక నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాడు పౌలు గారు. రండి ఇప్పుడు తెస్సలోనికైయుల మొదటి పత్రిక 3:9-10. మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా ఏం చేస్తాడంట? ప్రభువా ఈ తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసుల్లో లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు తీర్చునాయనా అని ప్రార్థన చేస్తాడట గట్టిగా. రాత్రింబగళ్ళు ఎప్పుడెప్పుడు చేస్తున్నాడట? రాత్రింబగళ్ళు. మన విశ్వాసంలో లోపాలు పక్కన పెట్టి పక్కోళ్ళ గురించి మనం మళ్ళీ తెగ లోపాలు గుర్తించేస్తాం. ఎన్ని లోపాలు గుర్తించేస్తామో వాళ్ళ దగ్గర నుంచి మన లోపాలు మాత్రం మనం సరి చేసుకోం. ఆ ప్రభువా ఆడు ఎన్నిసార్లు చెప్పిన లేదు ప్రభువా, అలాగ అయిపోడు ప్రభువా అని కాపాడు ప్రభువా. వద్దు, ముందు ఫస్ట్ నీ లోపాలు గుర్తించు, నా లోపాలు గుర్తించుకోవాలి. కాబట్టి నీ లోపాలను తీర్చమని, ఆ సంఘంలో ఉన్న లోపాలను తీర్చమని, ఆ విశ్వాసంలో ఉన్నటువంటి లోపాన్ని తీర్చమని ఏం చేస్తానంటే ఆయన రాత్రింబగళ్ళు మేము ప్రార్థన చేస్తున్నాం అత్యధికముగా మీరు అలా ఉండాలని, ఆ లోపాలు తీర్చబడాలని, మీరు బాగుండాలని, మీ విశ్వాసము స్థిరంగా ఉండాలని, ఆ విశ్వాసము అభివృద్ధి పొందాలని మీ కొరకు అత్యధికముగా రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇలా ఉంటే మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుతున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలం? మీరు ఈ లోపాలు కలిగి ఉంటే మిమ్మును చూసి నేను ఎక్కడ ఆనందపడతాను? మిమ్మును చూసి నేను ఎక్కడ సంతోషంగా ఉంటాను? మీరు దేవుని కొరకు పనిచేసినప్పుడు, ఎదిగినప్పుడు, ఫలించినప్పుడు అప్పుడు కదా నాకు ఆనందం అంటున్నాడు. సంఘ కాపరికైనా, సంఘానికైనా, దేవునికైనా, కుటుంబానికైనా ఆ కుటుంబంలో లోపాలు సరిచేయబడి ఎదిగితేనే కదా ఆనందం. లోపాలతో ఉంటే ఎలా ఆనందం ఉంటుంది? కనుక ప్రభువా మా విశ్వాస లోపమును సరిచేయండి అని మనం కూడా ప్రభువుని ఏం చేయాలా? అడగాలి. ఆ లోపము సరిచేయబడాలంటే విశ్వాసము పరీక్షించబడాలి. పరీక్షించబడాలంటే దేవునికి మన జీవితాన్ని అప్పగించాలి. అదే కదా మనం చదువుకుంటాం రోమా 12:1 సజీవ యాగముగా
మన శరీరమును ఆయనకు సమర్పించమంటాం. ఆయనకు సమర్పించినప్పుడు ఆయన సరిచేయగలుగుతాడు. నా ఇష్టం నాది, నీ ఇష్టం నాది అని దేవుని చేత మనం ఎన్నుకోబడి నేను ఇలాగే బతుకుతాను అని అంటే దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. నేను ఇలాగే బతుకుతాను, నాకు ఇష్టం ఇలాగే ఉంటాను, నా ఇల్లు నా ఇష్టం, నా బతుకు, నేను ఇలాగే ఉంటాను అని అంటే దేవుడు కూడా దానికి సమాధానం చెప్పడు. కానీ ఒక రోజున పడిపోతావు. అప్పుడు నేను లేవనెత్తిన వాళ్ళు కూడా ఉండరు. కనుక నీ జీవితాన్ని లేదా నా జీవితాన్ని తీసుకుని వెళ్ళి ప్రభు చేతుల్లో మనం పెట్టగలగాలి. స్వపరీక్ష చేసుకోవాలి. అంతేకాదు మన విశ్వాసం పరీక్షించబడాలి. ఈ పరీక్షింపబడినటువంటి విశ్వాసము చేత అంతకంతకు దేవునికి దగ్గరైపోవాలి. ఇది దేవుడు కోరుకుంటుంది. పౌలు గారు దాని కొరకే ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థించాలి. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన మా దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ మీ విశ్వాసంలో లోపమును తీర్చున్నట్లుగా రాత్రింబగళ్ళు అత్యధికముగా మేము ప్రార్థించుచున్నాము అని చెప్పాడు. ప్రభువా, ఆ విధమైనటువంటి తలంపుల చేత, ఆ విధమైనటువంటి ఆలోచనల చేత మేము మీ ఎదుట బ్రతుకున్నట్లుగా మీ సహాయమును అందించండి. నీ వాక్యపు వెలుగులో ప్రభువా మా లోపాలను సరిచేసుకుని సరిదిద్దుకుని విశ్వాసమందు స్థిరులుగా బ్రతకగలిగేటట్టుగా సహాయం చేయండి. ఒకనాడు ప్రభువా ప్రవక్తలు, విశ్వాసులు ప్రభువా గొప్పవారని పెట్టినటువంటి వారు కూడా వారి యొక్క విశ్వాసములో బహుశ్రమల వలన వారు పరీక్షింపబడినప్పుడు దానికి ఎదురొడ్డి నిలబడి మిమ్మల్ని ఘనపరిచారు, మిమ్మల్ని స్తుతించారు, మిమ్మల్ని ఆరాధించారు. ప్రభా, మా లోపములను మేము సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ మీకు మహిమకరంగా మా జీవితాలు కూడా బాగు చేసుకోగలిగే స్థాయిని మాకు అనుగ్రహింపచేయండి. మా ప్రభువు మా కొరకు అర్పించినటువంటి ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరింత ఫలభరితమైనటువంటి విశ్వాసంలో ఎదిగి ఫలించే భాగ్యాన్ని కలిగించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.